గొర్రె అని అంటున్నామంటే అది సాధు జీవు. బైబిల్లో రాయబడింది, విశ్వాసులు గొర్రెలకే సూచన. వాడు అంటాడు, మీరు గొర్రెలు అరే గొర్రెలవేరా, మరి మీరెవర్రా? మీరు మేకలు కూడా కాదు, ఇది జాతి. గొర్రె మమ్మల్ని ప్రభువు గొర్రెలుగా చేసేది. మేము సాధు జంతువులం. ప్రభువు మాకు మాదిరి, మా కాపరి ప్రభు. ఆయన చెప్పిన దారిలో ఆయన దుడ్డుగారు ఎలా చూపిస్తే అలా వెళ్తాం. స్తోత్రం చెప్పండి. గొర్రె బిడ్డలు, అరే గొర్రె బిడ్డలు ఆడి ఏంటంటే అసూయ. దేవుని బిడ్డలన్నా సేవకులన్నా భయంకరమైన అసూయతో కడుపురో ఇంతలా ఉబ్బరం అండి. వాళ్ళకి అసూయ, ద్వేషంతో బతుకుతుంటారు. ఎవరికి అన్యాయం చేశాం సార్? ఏమైనా బీర్ షాప్ పెట్టుకొని మందు తాగంటని దాపుతున్నామా ఏమండి? స్తోత్రం చెప్దామా? భారతదేశంలో స్కూళ్ళకి ఎదురుగా వైన్ షాపులు ఉన్నాయి. దమ్ముంటే తీసేద్దాంపా. స్కూళ్ళు, పిల్లలు చదువుకునే స్కూళ్ళు ఎదురుగా వైన్ షాపులు ఉన్నాయి, తీసేద్దాంపా. బయటికి వ్యభిచార కొంపలు ఉన్నాయి, మానిపిద్దాంపా. గంజాయి తాగుతున్నారు చిన్న పిల్లలు, మారుపుదాంపా. గంజాయి లేకుండా నిర్మూలిద్దాంపా. మీరు బాగా చూశారా? ఈ మధ్యకాలంలో 16-17 సంవత్సరాల మగ పిల్లలు కొజ్జాలుగా తయారవుతున్నారు. దీన్ని మారుదాం బట్టు. దీని గురించి ఎందుకు మాట్లాడరైనా, మాటలు తెలియదైనా, సబ్జెక్ట్ లేదైనా. 17 సంవత్సరాలు 16-14 సంవత్సరాల పిల్లలు ఈ రోజున కొజ్జాలుగా తయారవుతున్నారు. ఎందుకు తయారు చేస్తున్నారు వాళ్ళని? 15-20 సంవత్సరాల క్రితం నపంచకులు, ఇజ్రాలు అంటే ఎవరో తెలుసా? తల్లి కడుపులో నుంచే పుట్టినప్పుడు వానికి హార్మోన్స్ పనిచేయక, హార్మోన్స్ సరిగా లేక, వాని శరీర స్థితి సరిగా లేక తయారయ్యేవాడు. ఇప్పుడు ప్రజెంట్ భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాడు కూడా చీర కట్టుకొని తిరుగుతున్నాడు. ఆపరేషన్ చేసుకున్నారు. ఇప్పుడు దాని గురించి ఎందుకో మాట్లాడతాం. హిప్నటైజ్ చేసి వాళ్ళందరినీ నపంచకులుగా మార్చేశారు. హిప్నటైజ్ అంటే వశీకరణ మందు. అందుకనే పిల్లలారా గుర్తుపెట్టుకోండి, యవనస్తులు, ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఒంటరిగా రైళ్లలో కానీ బస్సులో ట్రావెల్ చేయొద్దు. ఇట్స్ మై సజెషన్. ట్రావెల్ చేయొద్దు బస్సులో కానీ రైల్లో కానీ. ఎందుకంటే ఈ దరిద్రులంతా అల్లని ట్రావెల్ చేస్తారు. పిల్లలకి మందు పూసి, మరుగు మందు చేసి వాళ్ళని వశపరుచుకొని మీ పిల్లలు మీ చేతికి రాకుండా చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి వాళ్ళ చేతిలో పడ్డా ఇంక అమ్మ నాన్న ఎవ్వడు గుర్తుకురాడు. గత 10 సంవత్సరాలుగా ఈ తంతు జరుగుతుంది. దీని గురించి ఎవడు మాట్లాడతలేదు. 10 ఏళ్ళు అవుతుంది సార్. మన చర్చిలో అందరూ భార్యాభర్తలు ఉన్నోళ్ళే ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఒకవేళ నేను లేకపోతే, ప్రభు రాకపోతే, మగోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఈజ్ మై హస్బెండ్, ఈజ్ మై వైఫ్ అని చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. గే మ్యారేజెస్ మగోళ్ళు చేసుకో చట్టం వచ్చింది సార్. భారతదేశం మగోళ్ళు చేసుకుంటున్నారు. దీన్ని ఎందుకు ఆపో? సువార్త ఆపుతావు. దీన్ని ఎందుకో ఈ భయంకరమైన పాపాన్ని ఆపు, సువార్తను ఆపుతావు. ప్రశ్నించేవాడు లేక ఈ రోజున అంధకారంలోనికి వెళ్ళిపోయింది దేశం. అందుకే ప్రభు చెప్తున్నాడు, సర్వలోకానికి సువార్త చెప్పండి. ఎవడు అడ్డుకున్నా, ఎవడు కొట్టినా, ఎవడు తిట్టినా, ఎందుకు మాకు పిచ్చా? ఎందుకు సువార్త చెప్తున్నావు? ఎందుకు ప్రయాసపడుతున్నావు? నలిగిపోతున్నాం, కరిగిపోతున్నాం. ఎవడో డబ్బులు ఇస్తాడనా? డబ్బులు ఇస్తే సుఖపడాలి కదా సార్. ఎందుకు కష్టపడుతున్నావు? ఎందుకు దెబ్బలు తింటున్నావు? ఎందుకు పొడిపించుకుంటున్నావు? ఎందుకు కాల్పించుకుంటున్నావు? ప్రాణం అంటే మాకు కూడా ప్రీతే కదా సార్. మాకు కూడా భార్య ఉంది, మాకు కూడా పిల్లలు ఉన్నారు. ఎందుకు సార్ దెబ్బలు తినడానికి కూడా ఇష్టపడుతున్నావు? భారం సార్. అది ప్రభువుని గురించి చెప్పాలన్న భారం. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు. అవును, శ్రమని ఇష్టపడతాడు సార్ నిజమైన క్రైస్తవుడు. సుఖపడటానికి కాదు. శ్రమ. అరెస్ట్ చేస్తారని తెలుసు, కొడతారని తెలుసు, అయినా
దేవుని కొరకు ఎంత దూరం పోవడానికైనా ఈ రోజున స్వార్థికులు బయటకు వస్తున్నారు. దైవజనులు చాలామంది ఇప్పటికీ కూడా జైళ్ళల్లో మగ్గుతున్నారు. చాలామంది జైళ్ళల్లో మగ్గుతున్నారు. చాలామంది ఆర్థికంగా చితికిపోతున్నారు. బాధ ఏందో తెలుసా? యేసు ప్రభు వాళ్ళకి తెలియాలి. యేసు ప్రభు లేకుండా చచ్చిపోతే నరకానికి పోతారు, పాతాళానికి వెళుతారు. యేసు ప్రభు లేకుండా వీళ్ళు చచ్చిపోతే భయంకరంగా వ్యాధన పడతారు. ఇదే సార్ మా బాధ. యేసు ప్రభు సువార్త చెప్పమన్నది ఇందుకే. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడు. ప్రతి క్రైస్తవునికి భారం ఏంటో తెలుసా? సువార్త చెప్పడం. ఆ భారాన్ని ఈ రోజున మేము నింపుకొని బయటికి వెళ్తున్నాం. ఎంత సులకనగా చేస్తున్నాడు తెలుసా? నేను ఒక ఫోటో చూశాను సోషల్ మీడియాలో. యేసు ప్రభు బొమ్మను, సిలువ బొమ్మను, ఒక దొడ్డు బొమ్మ వాడు ఒక దొడ్డుని పెట్టి మీ అందరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అని చెప్తున్నాడు. వాడు ఆ ఫోటో పెట్టి. వాడికి అంత ఎట్టకారం, వాడు సర్పసంతానం. వాడు నా యేసు ప్రభు బొమ్మ పెట్టి వాడు అంత హేళనగా మాట్లాడుతున్నాడు. నేను ఒక క్షణం ఏడ్చాను. ప్రభువా, ఆ రోజు మా కోసం హింసపడ్డావు, ఈరోజు కూడా ఈ దుర్మార్గులతో నువ్వు అవమానపరచబడుతున్నావు నాయన, క్షమించయ్య మా దేశాన్ని అని నాలో నేను ఏడ్చాను. అయినా ప్రభు క్షమిస్తున్నాడు. సైతానుగాడు తను మానసికంగా వాడు పైశాచిక ఆనందం పొందుతున్నాడు సార్ యేసు ప్రభుని విమర్శిస్తూ. వాడి ఆనందం కోసం ఎన్ని మాటలు అంటున్నాడంటే అన్ని మాటలు అంటున్నాడు. ప్రభువా, మా కోసం ఆ రోజు శిలువ శ్రమ సహించావు, ఈరోజు కూడా క్షమించు నాయన, మా దేశాన్ని మా ప్రజలను క్షమించు ప్రభు. మేము చేసే ప్రార్థన ఇదే. ప్రభువా, వీడు నాశనమైపోవాలని ప్రార్థన చేస్తే ప్రభు ఏమన్నాడు? మీరు క్షమిస్తే క్షమాపణ కలుగుతుంది, పాపాలు ఉండాలని ఉంటే ఆ పాపాలు అలాగే నిలుస్తాయన్నాడు. అని దేవుడు మాకు ఆ ప్రార్థన నేర్పలేదు. శత్రువును కూడా క్షమించండి, ప్రేమించమని నేర్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రేమనే ఈ రోజున ఎన్ని మాటలన్నా సహిస్తున్నాం. మీకు తెలుసా, ఒక మంచి కొట్టు బిజినెస్ అవుతుందనుకోండి, దాని ఎదురుగానే ఇంకొక షాపోడు ఉంటాడు. వాడు ఏమంటాడు తెలుసా? వాడు దొంగ సరుకు తెచ్చి అమ్ముతున్నాడు అంటాడు. వాడు సేమ్ అమ్ముతాడు, కానీ ఆ బిజినెస్ను ఓర్చుకోలేక వాడు ఏం చేస్తాడు తెలుసా? అది మంచిది కాదు, అది దొంగ వ్యాపారం. యేసు ప్రభువుని గురించి ప్రపంచంలో 196 దేశాలు మంచిగా మాట్లాడుతున్నాయి. 196 దేశాలలో క్రిస్టియానిటీ ఉంది. ఈ రోజున ఆయనను పట్టుకొని ఎన్ని నిందలు, ఎన్ని హింసిస్తున్నారు తెలుసా? అయినా అగ్నికి సెదలు పడుతుందా? హల్లెలూయా. చాలామంది సేవకులు నాతో మాట్లాడుతుంటారు, బ్రదర్, ఒక రోజున మనం అందరం బయటికి రావాలి, మాట్లాడాలి, ఇవన్నీ అజ్ఞానం మీద మనం పోరాడాలని మాట్లాడతారు. కానీ అసలు కాడికి వచ్చేసరికి బయటికి రారు. భయం. ఎందుకో తెలుసా? భార్య ఉంటుంది, పిల్లలు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయి. ఇవన్నీ ఎవడు ఆపరేట్ చేయాలి? నాకు ఏం లేవు, ఎన్ని పట్టింపులు ఏం లేదు. ఎప్పుడు ప్రభు పిలిచి వెళ్ళిపోవాలి ప్రభు పని కోసం. కొంచెం వెనక ముందు అందరం వస్తాం, ఆడికే అక్కడనే కలిసేది. హలో, వెనక ముందు అందరం ఆడనే కలిసేది. ఏం చింత లేదు, దిగులు లేదు. ప్రభు పని చేయాలి, సువార్త ప్రకటించబడాలి. హల్లెలూయా. ప్రభు చెప్పిన ఈ కమాండ్మెంట్ చివరి ఆజ్ఞ ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించండి. అమ్మా, గుర్తుపెట్టుకుని, ఎన్ని తిట్టినా నీ దేవుని ప్రేమ గురించి చెప్పు. ఎంత కొట్టినా యేసు ఏం చేశాడో మంచితనం చెప్పు. వ్యభిచారులు మార్చాడు, దొంగలు దొరలయ్యారు. యేసయ్యా, నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను, బ్రతుకుచూ ఉన్నాను. బలహీనమైన నేను బలము పొందుకున్నాను. మాటలే రాని నాకు పాట పాడుచున్నాను. యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు.
మాట్లాడు మాట్లాడు మాట్లాడు, నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా ఒకసారి, నీవే మాట్లాడు యేసు ఇంకొకసారి. యేసయ్య మాట్లాడితే దొంగలు మారారు, దొరలయ్యారు, వ్యభిచారులు మారారు. హల్లెలూయా. ఆయన మాట్లాడితే బ్రతుకులు మారుతాయి బిడ్డ. అందుకని ఆ మాటలను బయటికి రాకుండా కంట్రోల్ చేస్తున్నాడు అపవాదిగాడు. మనం ఆపాలా? మనం మాట్లాడుకుంటుందామా? ప్రభు ఏం చెప్పాడు? సువార్త ప్రకటించండి. రోజుకి కనీసం ఒక్కరికైనా క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు సువార్త చెప్పాలి. కనీసం ఒక్కరికైనా సువార్త చెప్పాలి. వాడు వినని వినకపోని ఇది అవసరం, అత్యవసరం. ప్రభువుని గురించి లోకం వినాలి, విని మారాలి. ప్రభు ఏంటో తెలుసుకోవాలి, ఆయన రక్షణ ఆనందం ఏంటో లోకానికి తెలియాలి. సాక్ష్యం చెప్పు, ప్రభు సువార్త చెప్పు. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా.